ఈరోజు మనం ఒక ప్రదేశం, అక్కడి దేవత, ఇంకా ఒక ప్రత్యేకమైన సమాజాన్ని కలిపే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక గుడి కథ కాదండి. ఇది ఒక సంస్కృతికి జీవనాడి లాంటిది. మరి ఆ సంస్కృతిని కాపాడుతున్న వాళ్ల కథ. ఒక్కసారి ఆలోచించండి. దట్టమైన అడవి లోపల ఒక గుహలో ఒక దేవత నిద్రిస్తోంది. ఆమె శక్తి ఎన్నో ఏళ్లనాటిది. ఆమె కథ ఎంతో రహస్యమైనది. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఇన్ని వందల ఏళ్లుగా ఆ కథను ఎవరు బతికిస్తున్నారు? దానికి కాపలా కాస్తున్నది ఎవరు? ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అసలు ఆ ప్రదేశానికి వెళ్లడమే ఒక పెద్ద సాహసమని చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం. దట్టమైన అడవి, చుట్టూ ఎత్తైన కొండలు, గలగలాపారే సెలయేర్లు, వాటన్నింటి మధ్యలో ఉంది ఈ గుబ్బల మంగమ్మ ఆలయం. ఆ పచ్చదనం మధ్యలో చేసే ప్రయాణం నిజంగా చాలా బావుంటుంది. సరే, ఇప్పుడు ఈ అడవిలో ఉన్న ఆలయం గురించి కొంచెం లోతుగా చూద్దాం. దీనికి ఎందుకంత ప్రత్యేకత? ఇది కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ప్రకృతి, పురాణం, ఇంకా అక్కడ నివసించే మనుషులు, ఈ మూడూ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఇది కేవలం దేవుడుండే చోటు మాత్రమే కాదు, ఇది నమ్మకానికి, సంస్కృతికి ఒక చిరునామా అన్నమాట. మరింతకీ ఈ ఆలయంలోని దేవత ఎవరు? ఆమె కథేంటి? ప్రతి గొప్ప ప్రదేశం వెనుక ఒక బలమైన కథ ఉంటుంది కదా. ఇక్కడి కథయితే ఏకంగా వేల సంవత్సరాల నాటిది. ఈ ఆలయం కథ త్రేతాయుగం నాటిదని స్థలపురాణం చెప్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఆ ప్రదేశం అడవిలో కలిసిపోయి కనుమరుగైంది. కట్ చేస్తే 1966లో ఒక అద్భుతం జరిగింది. కరాటం కృష్ణమూర్తి అనే ఒక స్థానిక వ్యక్తికి కలలో అమ్మవారు కనిపించి చెప్పడంతో ఈ ప్రదేశం మళ్లీ వెలుగులోకొచ్చింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఇది లక్షలాది మంది భక్తులు వచ్చే ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది. ఆ కథ అయితే నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కరాటం కృష్ణమూర్తిగారు ఒకరోజు రాత్రి అడవిలోంచి వస్తుంటే ఆయన ఎడ్లబండి ఉన్నట్టుండి ఆగిపోయిందట. ఎంత ప్రయత్నించినా ముందుకు కదల్లేదు. ఆ రాత్రి ఆయనకు కలలో అమ్మవారు కనిపించి, నేను ఇక్కడే వాగుపక్కన ఒక గుహలో వెలిశాను, నన్ను దర్శించుకున్నాకే నువ్వు ముందుకు వెళ్ళగలవు అని చెప్పారట. చూశారా, ఆ ఒక్క కలతో ఈ పుణ్యక్షేత్రం మళ్లీ పుట్టింది. ఇది ఆ పురాణానికి ఒక పర్సనల్ టచ్ ఇస్తుంది కదూ. అయితే ఈ కథని, ఈ గుడిని ఇప్పటికీ సజీవంగా ఉంచుతున్నది ఎవరు? ఇక్కడే మనం ఈ కథలోని అసలైన హీరోల గురించి తెలుసుకోవాలి. అదే ఈ ఆలయానికి ఆత్మలాంటి స్థానిక గిరిజన సమాజం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే. ఈ గుబ్బల మంగమ్మ ఆలయానికి కొండరెడ్డి గిరిజన తెగకు మధ్య విడదీయరాని బంధం ఉంది. వాళ్ల జీవితం మొత్తం ఆ దేవత చుట్టూనే అల్లుకుని ఉంటుంది. ఈ కొండరెడ్డి గిరిజనులు కేవలం భక్తులు మాత్రమే కాదు, వాళ్లే ఆ గుడికి పూజారులు. అది కూడా ఈరోజు నిన్నటినుంచి కాదు, తరతరాలుగా వాళ్లే అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అంతేకాదు, గుడికి వచ్చే భక్తులకు అడవిలో దొరికే తేనె, కుంకుడుకాయలు, వెదురుతో చేసిన వస్తువులు అమ్మి బతుకుతున్నారు. చెప్పాలంటే ఆ దేవత కథకు, సంప్రదాయాలకు వాళ్లే బతికున్న సాక్ష్యాలన్నమాట. చూశారు కదా, ఈ కొండరెడ్డి కమ్యూనిటీ వాళ్ల సంస్కృతి, ఆర్థిక జీవితం అన్నీ కూడా ఈ ఆలయంతోనే ముడిపడి ఉంటాయి. వాళ్లు లేకపోతే ఈ గుడి కథ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సరే, ఇప్పుడు దాకా మనం ఒక గుడి, ఒక తెగ కథ చూశాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో పెట్టి చూద్దాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక కాన్సెప్ట్తో దీన్ని ఎలా పోల్చవచ్చో చూద్దాం. దీన్నే మనం ట్రైబల్ టూరిజం లేదా గిరిజన పర్యాటకం అని అంటాం. అంటే ఏమీ లేదండి, పర్యాటకులు గిరిజన గ్రామాలకు వెళ్లి వాళ్ల నిజమైన జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ల సంస్కృతి, చరిత్ర ఏంటి అని దగ్గరుండి చూసి, అనుభవించి తెలుసుకోవడమన్నమాట. మరి మనం ఇందాకట్నుంచి మాట్లాడుకుంటున్నా ఈ గుబ్బల మంగమ్మ ఆలయం ఉంది కదా, అది ఈ ట్రైబల్ టూరిజంకి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఎందుకంటే ఇక్కడికొచ్చేవాళ్లు కేవలం దేవుణ్ణి దర్శించుకోవడమే కాదు, ఆ కొండరెడ్డి తెగ సంస్కృతిని, వాళ్ల జీవన విధానాన్ని కూడా చాలా దగ్గరగా చూస్తారు. అయితే ఈ ట్రైబల్ టూరిజంలో 2 కోణాలున్నాయి. ఒకవైపు దీనివల్ల వాళ్ల సంస్కృతిని కాపాడినట్టవుతుంది, వాళ్లకు ఆర్థికంగా కూడా మంచిది. వేరే సంస్కృతుల వాళ్లకు వీళ్లమీద గౌరవం పెరుగుతుంది. కానీ మరోవైపు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. వాళ్ల పవిత్రమైన ఆచారాలు డబ్బుకోసం చేసే వ్యాపారంలా మారచ్చు, వాళ్ల ప్రైవసీ దెబ్బతినొచ్చు, వాళ్ల సంస్కృతిని తప్పుగా చూపించే ప్రమాదం కూడా ఉంది. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇక ముగింపుగా
గుబ్బల మంగమ్మ లాంటి ప్రదేశాలు మనకు ఏం నేర్పిస్తున్నాయి, వీటి వెనుకున్న అసలైన ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుందాం. మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఈ గుడి కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు. ఇది కొండరెడ్డి తెగ యొక్క గుర్తింపుకు, వాళ్ల సంస్కృతికి, వారసత్వానికి ఒక జీవనాధారం. ఇది వాళ్ల కథను ప్రపంచానికి చెబుతున్న ఒక సజీవ కేంద్రం. కాబట్టి ఈ కథ మొత్తం మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఒక సంస్కృతిని కేవలం ఒక వస్తువులా చూసి వాడేసుకోకుండా, ఆ వారసత్వాన్ని గౌరవించి దాన్ని కాపాడే బాధ్యతగల ప్రయాణికులుగా మనం ఎలా ఉండగలం, దీని గురించి మనమందరం ఆలోచించాలి.